సంసారంలో జీవుడుంటాడు. ఆ ఉన్న జీవుడు తామరాకు వలె సంసారానికి సంబంధించిన ఏ అంశాన్ని అంటించుకోకుండా ఉన్నప్పుడు వాడు ఉద్ధరింపబడతాడు. వేదశాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క సారమై ఉన్నది ఇది. ఎవరు లోకంలో ఇంద్రియమూలకమైనటువంటి భోగలాలసులై ఉంటారో, దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఇది నాకు సంబంధించినది, నేను జగత్తుకు సంబంధించిన వాడను అని భావించి దుఃఖమయమైనటువంటి సంసారంలో పడిపోవడం కోసమే మానవుడు తనకు సంబంధించినటువంటి జీవనయానాన్ని కొనసాగించకూడదు. అన్ని జన్మల కంటే ఉత్తమోత్తమైనటువంటి జన్మ అయినటువంటి మానవ జన్మను పొందిన తరువాత ఈ భవజలధిని దాటే ప్రయత్నం చేయాలి. భవజలధిని దాటాలి అనంటే కనబడుతూ ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి ప్రపంచమంతా కూడా మిథ్యాభూతమైనది అని, దాని యందు ఈ జగత్తు యందు అసత్యత్వాన్ని, ఇదంతా కూడా అసత్యమైనటువంటిది, ఇది మిథ్యాభూతమైనటువంటిది, సత్యమైనటువంటి నిత్యమైనటువంటి వస్తువు కేవలం పరబ్రహ్మ మాత్రమే అని చింతించి, ఆ పరబ్రహ్మ ఎక్కడో లేదు, ఎవరో కాదు, ఆ పరబ్రహ్మను నేనే అయ్యున్నాను అనేటువంటి భావాన్ని అనుభవపూర్వకముగా పొందాలి. ఈ విషయాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయ భాష్యాల్లో మనకు తెలియజేసినారు. ఈ ప్రస్థానత్రయ భాష్యాల్లో అనేక ప్రకరణ గ్రంథాల్లో వేదశాస్త్ర పురాణాల యొక్క సారాన్ని ఏదైతే మనకు బోధించినారో జగద్గురు శంకరాచార్యుల వారు, ఆ పరంపరలో వచ్చినటువంటి సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుండి మొదలుకొని నేటి విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల వరకు పాఠ ప్రవచనాలు చెప్పడం మాత్రమే కాకుండా ప్రస్థానత్రయ భాష్యాల్లో, ప్రకరణ గ్రంథాల్లో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అద్వితీయ ఆత్మతత్వ దర్శనం గలదో దాన్ని అనుభవపూర్వకముగా దర్శించినటువంటి మహనీయ మూర్తులే మన జగద్గురు శంకరాచార్యుల వారి శృంగేరి పరంపరలో వచ్చేటువంటి మహనీయ మూర్తులందరూ కూడా. అందులో ఇప్పుడు చరిత్రలో మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు వీతరాగి, తపశ్చక్ర చూడామణి, నిరంతరము పరమాత్మయందు సంలగ్న మనస్కులైనటువంటి వారై ఉండి బాహ్యమైనటువంటి ప్రపంచమును ఏమాత్రము దర్శించేవారు కాదు. కళ్ళు ఉన్నా కానీ లేనివాణి వలె, చెవులు ఉన్నా కానీ లేనివాణి వలె, నాలిక ఉన్నప్పటికీ కూడా లేనివాణి వలె ప్రవర్తించేవారు. శ్రీమద్భాగవతంలో జడభరత ఉపాఖ్యానంలో వృషభదేవునికి సంబంధించినటువంటి కథలో ఏ మాటలైతే మనం విన్నామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జీవనాన్ని కొనసాగించినటువంటి మహనీయ మూర్తులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. పీఠారోహణమైనప్పటి నుండి మొదలుకొని శృంగేరి క్షేత్రంలో విరాజిల్లుతున్న సమయంలో ప్రాతస్మరణీయులు తపశక్తి సంపన్నులైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహాస్వామి వారి చేత సుప్రతిష్ఠితులైనటువంటి జగద్గురువులను చూడాలి అని తండోపతండాలుగా అనేక భక్తులంతా కూడా వస్తూ ఉండేవారు శృంగేరి క్షేత్రానికి. వచ్చినటువంటి వాళ్ళు రిక్తహస్తాలతో రారుగా గురువు సమీపానికి అనేక రకాలైనటువంటి కట్న కానుకలు తీసుకువచ్చేవాళ్ళు, అనేక రకాలైనటువంటి వెలగట్టడానికి వీలైనటువంటి వస్తువులను సమర్పించుకునేవారు. వాటన్నిటిని కూడా ఎట్లా చూసేవారు అనంటే, బంగారు ముద్దను పక్కన పెట్టి మట్టి ముద్దను పక్కన పెడితే మట్టి ముద్దను ఏ భావంతో చూస్తూ ఉంటారో లోకంలో, బంగారు ముద్దను కూడా అదే ప్రకారంగా చూసేటువంటి వారై ఉండేది జగద్గురు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. ఇది వెలగలిగినటువంటి వస్తువు, ఇది వెల లేనటువంటి వస్తువు అనే తరతమ భావం అనేటువంటిది లేదు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వారికి నెలకొన్నది అనంటే, సర్వం బ్రహ్మమయం అని ఏ ఉపనిషద్వాక్యం బోధించినదో, జగత్తులో ఉన్నటువంటి
చరాచరమైనటువంటి అనేక రకాలైనటువంటి జగత్తులోని వస్తువులన్నీ కూడా పరమాత్మ నుండే ఆవిర్భవించినాయి. ఏది దేని నుండి ఆవిర్భవిస్తుందో అది దానికన్నా వేరు కాదు. అయినప్పుడు మట్టి ఏ విధంగా పరమాత్మ స్వరూపమై ఉన్నదో బంగారు ముద్ద కూడా పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది. దానికి దీనికి ఉపాధిలో ఏమైనా తేడాలుంటే ఉండవచ్చునేమో కానీ ఉపహితమైనటువంటి వస్తువు ఏదైతే గలదో అది మాత్రం ఒకటే ఉన్నది. అది పరమాత్మ చైతన్యమై ఉన్నది. భాష్యాల్లో ఏ మాటలను జగద్గురు శంకరాచార్యుల వారు ఉత్కీర్తనం చేస్తూ చెప్పినారో వాటన్నిటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి దిశలో వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. మాకు పాఠం చెప్పినటువంటి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు అని బెంగళూరు నగరంలో తర్కము వేదాంతము పాఠం చెబుతూ సుమారు ఒక 20-30 తరువాయిలు పాఠం చెప్పినారు వారు. వారి 80 సంవత్సరాల వయసులో 30 మందికి పాఠం చెప్పినారు. చివరి బ్యాచ్ మాది. వారు ఏమంటూ ఉండేవారు అనంటే, నాయన ఇన్నేళ్ల నుండి వేదాంతం పాఠం చెప్తున్నాము కానీ ఇసుమంతా కూడా అనుభవంలోకి మాకు రాలేదు. వేదాంగాలను అధ్యయనం చేయడము, వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి అద్వితీయ పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించడము సభల్లో అదొక ఎత్తు అయితే, అనుభవంలోకి రావడం అదొక ఎత్తు. చదువుకున్నటువంటి మహాత్ములకు మాత్రమే ఈ అనుభూతి వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. పామరజనులు కూడా ఎంతోమంది చదువు లేకుండా జీవపరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారై అనేక గత జన్మలలో చేసినటువంటి సాధన ఫలం వలన ఈ జన్మలో వాళ్ళంతా కూడా అధ్యయనాదులు లేకున్నా కానీ పాఠ ప్రవచనాదులు లేకున్నా కానీ వాళ్ళంతా కూడా తరించినటువంటి వాళ్ళై ఉన్నారు. ఎవరో నీవు అని ప్రశ్న వేస్తే అహం బ్రహ్మాస్మి అనేటువంటి సమాధానమే చెప్తారు కానీ అహం జీవ అనేటువంటి యొక్క సమాధానాన్ని చెప్పరు కొంతమంది. ఏతావతా తాత్పర్యం ఏమైనది అంటే, ఏ వేదాలు, ఏ శాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు జీవపరమేశ్వర అభేదాన్ని తెలియపరిచినాయో, అద్వితీయ తత్వాన్ని తెలుసుకొని అనుభవాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచినాయో అవి విని ప్రతిపాదించడం మాత్రమే కాకుండా వాటన్నిటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి యొక్క సంకల్పాన్ని చేసినటువంటి వారి జీవనాన్ని కొనసాగిస్తూ, నిన్న మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము, చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు నేను వేదాంతాలను అధ్యయనం చేసినాను కావున వేదాంతాల్లో చెప్పబడ్డటువంటి అద్వితీయ తత్వాన్ని అలవర్చుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని సంకల్పించి చేసినటువంటి పనులు కావవి.